ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నడిస్తే ఆయాసం వస్తే అది హార్టా, గ్యాసా, లంగ్ ప్రాబ్లమా ఎలా తెలుసుకోవాలి ఫస్ట్? నడిచేటప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, మోస్ట్లీ అది హార్ట్ రిలేటెడ్గా ఉండవచ్చు అని అనుకోవచ్చు. ఎలా అంటే దవడ నొప్పి వచ్చినప్పుడు, గొంతు నొప్పి వచ్చినప్పుడు హార్ట్ అటాక్కి ముందు అలా వస్తుందని అంటుంటారు. సో కంటిన్యూస్గా జా పెయిన్ ఉంది, మీరు కొద్దిగా మూవ్ అయినా ఎక్కువ అవుతుంది అనుకోండి, అప్పుడు వీ షుడ్ థింక్ డెఫినెట్గా ఇది హార్ట్ ప్రాబ్లం ఉండవచ్చు అని అనుకోవాలా. కోల్డ్ షవర్లోకి వెళ్ళంగానే బాడీ షాక్లోకి వెళ్ళి హార్ట్ అటాక్స్ వస్తాయి. హాట్ వాటర్ లేకుండా చల్లగా, మరీ చల్లగా కోల్డ్ వాటర్లో స్నానం చేసేటప్పుడు ఏమవుతుందంటే రక్తనాళం మొత్తం చిన్నదైపోతుంది. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. గుండె సంబంధిత జబ్బుల గురించి, గుండె నొప్పి గురించి, సడన్ కార్డియాక్ డెత్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఇవాళ వన్స్ అగైన్ కొన్ని చాలా కామన్గా కనిపించే సిమ్టమ్స్, వాటికి హార్ట్ అటాక్తో సంబంధం ఉందా లేదా, వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఆల్ అబౌట్ హార్ట్ హెల్త్ విత్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వినోద్ కుమార్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. నమస్కారం సార్. నడిస్తే ఆయాసం వస్తే అది హార్టా, గ్యాసా, లంగ్ ప్రాబ్లమా ఎలా తెలుసుకోవాలి ఫస్ట్? ఇప్పుడు ఇది కామన్ క్వశ్చన్ అండి. సో నడిచేటప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, మోస్ట్లీ అది హార్ట్ రిలేటెడ్గా ఉండవచ్చు అని అనుకోవచ్చు. ఎలా అంటే నార్మల్గా ఒకరు 2-3 కిలోమీటర్ రోజు వాక్ చేస్తున్నారు, లేదు ఒక 5000 స్టెప్స్ కంటిన్యూస్గా వేయగలుగుతారు. అదే పర్సన్ రీసెంట్గా ఒక 2000 స్టెప్ వేసిన వెంటనే, లేదు ఒక 1/2 కిలోమీటర్ నడిచిన వెంటనే వాళ్ళకి ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ ఇబ్బంది అనేది ఎవ్రీ పేషెంట్ ఒకేలాగా డిస్క్రైబ్ చేయలేరు. అది నొప్పిగా ఉండవచ్చు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, మోస్ట్లీ సెంటర్గా ఉంటుంది, ఇలా పెట్టి చూపిస్తారు వాళ్ళకి. ఇక్కడ ఏదో ఒక ఇబ్బంది, బాధగా ఉంటుంది, మంటగా ఉండవచ్చు, నొప్పి ఉండవచ్చు, బరువుగా ఉండవచ్చు, సమ్టైమ్స్ గొంతు నొప్పి రావచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదో గొంతు నొప్పి వచ్చినట్టు అనిపిస్తుంది. సో రెస్ట్లో లేకుండా కొద్దిగా దూరం నడిచాక మనకి ఏదో ఇబ్బంది వస్తుంది అంటే అది హార్ట్ రిలేటెడ్గా ఉండవచ్చు. వాళ్ళు ఆగిన తర్వాత తగ్గిపోతుంది, మరి వాళ్ళు వాకింగ్ స్టార్ట్ చేస్తారు, మరి ఆ పర్టికులర్ డిస్టెన్స్ వచ్చిన తర్వాత మరీ ఇబ్బందిగా అనిపిస్తుంది. సమ్టైమ్స్ నొప్పి ఉండవచ్చు, లేదా ఆయాసం ఉండవచ్చు, ఇవి రెండు కానీ ఆగినప్పుడు మరీ తగ్గిపోతుంది. ఇలా ఎనీథింగ్ రెస్ట్లో లేకుండా నడిచేటప్పుడు వస్తుంది, ఆగిపోతే తగ్గిపోతుంది అంటే 99% అది హార్ట్ రిలేటెడ్గానే ఉండవచ్చు. రైట్. అండ్ మామూలుగా దవడ నొప్పి వచ్చినప్పుడు, గొంతు నొప్పి వచ్చినప్పుడు హార్ట్ అటాక్కి ముందు అలా వస్తుందని అంటుంటారు. ఎలాంటి దవడ నొప్పి ఇది? అంటే మొత్తం మనకు 2 రక్తనాళం లెఫ్ట్ సైడ్లో, ఒక రక్తనాళం రైట్ సైడ్లో ఉంటుందండి. ఈ 2 రక్తనాళం లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, దాంట్లో ఒక రక్తనాళంలో బ్లాక్ వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ గొంతు నొప్పి వస్తుంది. సో ఇది చాలామంది డెంటల్ పెయిన్ కూడా అనుకుంటారు, అంటే దే గో టు డెంటిస్ట్. అలా రీసెంట్గా వాళ్ళు ఒక పేషెంట్ అలానే వెళ్ళి డెంటిస్ట్కి డౌట్ వచ్చి మరీ పంపించారు యాక్చువల్గా. సో ఆ పేషెంట్ ఎలా ఉందంటే కూర్చున్నప్పుడు నొప్పి ఉండదు, వాళ్ళు నడిచిన తర్వాత ఇక్కడ పెయిన్ వస్తుంది, జా పెయిన్ వస్తుంది, ఆగితే తగ్గిపోతుంది. సో కంటిన్యూస్గా జా పెయిన్ ఉంది, మీరు కొద్దిగా మూవ్ అయినా ఎక్కువ అవుతుంది అనుకోండి, అప్పుడు వీ షుడ్ థింక్ డెఫినెట్గా ఇది హార్ట్ ప్రాబ్లం ఉండవచ్చు అని అనుకోవాలా. కార్డియాలజిస్ట్ దగ్గర వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మనం వేరే విషయం గురించి ఆలోచించాలి. ఒకసారి హార్ట్ అటాక్కి ముందు ఉండే సిమ్టమ్స్, ప్రీ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ మొదలయ్యాక ఖచ్చితంగా డస్ ఇట్ ప్రోగ్రెస్ ఒక హార్ట్ అటాక్ అవుతుందా, అయ్యి తగ్గుతుందా, అలా కూడా ఉంటుందా? హార్ట్ అటాక్ అంటే ఏంటంటే రక్తనాళంలో 70% కన్నా ఎక్కువ బ్లాక్ వచ్చిన తర్వాతనే సిమ్టమ్స్ మొదలవుతుందండి. 20%, 30%, 50%, 60%, అప్ టు 70% బ్లాక్ వచ్చిన తర్వాత కూడా దే క్యాన్ డూ ఎవ్రీథింగ్. 10 ఫ్లోర్ ఎక్కగలుగుతారు, 10 ఫ్లోర్ దిగగలుగుతారు, రన్నింగ్ చేయగలుగుతారు, అన్నీ చేయగలుగుతారు. 70% దాటిన తర్వాతనే మనకి ఆయాసం అనేది నడిచేటప్పుడు మొదలవుతుంది, నొప్పి అనేది మొదలవుతుంది. దాన్ని హార్ట్ అటాక్ అనము. హార్ట్ అటాక్ అంటే ఎప్పుడు హార్ట్ అటాక్ అవుతుందంటే 100% క్లోజ్ అయినప్పుడు. ఆ 70% బ్లాక్ అనేది ఏదో ఒక ప్రెషర్ వల్ల, సైకలాజికల్ ఉండవచ్చు, ఫిజికల్ ఉండవచ్చు. ఫిజికల్ అంటే జిమ్కి వెళ్ళి హెవీ ఎగ్జర్షన్ చేసేటప్పుడు అన్యూజువల్గా, లేదా సైకలాజికల్ అంటే లాస్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మెంబర్, లేదంటే ఒక ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఆ రక్తనాళంలో ఉండే బ్లాక్ అనేది రప్చర్ అయిపోతుంది. అప్పుడు కొలెస్ట్రాల్ అనేది విల్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద బ్లడ్ పార్టికల్. వితిన్ 1 minute to 2 minutes అది 100% బ్లాక్గా అయిపోతుంది. సో కొలెస్ట్రాల్ బ్లాక్ మీద ఒక బ్లడ్ క్లాట్, టోటల్గా బ్లడ్ ఆగిపోతుంది, దాన్ని హార్ట్ అటాక్ అంటాం. వన్స్ అది స్టార్ట్ అయిందంటే డ్యామేజ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. కొద్దిగా మందికి బాడీ విల్ ట్రై టు ఫైట్ విత్ ఇట్. బాడీకి ఒక టెండెన్సీ ఉంటుంది ఆ క్లాట్ని క్లియర్ చేయడానికి. అప్పుడు ఒక 10% క్లియర్ అయింది అనుకోండి, పేషెంట్కి పెయిన్ కొద్దిగా తగ్గుతుంది, వాళ్ళ హాస్పిటల్ పోవడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా మందికి తగ్గదు, కంటిన్యూస్గా క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో ఎస్పెషలీ స్మోకర్స్కి, షుగర్ పేషెంట్స్కి ఈ మెకానిజం అనేది వీక్గా ఉంటుంది. అప్పుడు 100% క్లోజ్ అయిపోయింది అనుకోండి, బ్లడ్ మొత్తం ఆగిపోతుంది, కాబట్టి డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది.
కొద్ది మందికి సడన్గా హార్ట్ బీట్ అనేది 200-250 దాకా పోవచ్చు, ఇట్లా కొట్టుకుంటుంది హార్ట్ బీట్. అప్పుడు హార్ట్ బీట్ మెల్లగా పంప్ అయితేనే బ్లడ్ బయట పోతుంది, ఫాస్ట్గా కొట్టుకుంటే బ్లడ్ పోదు. దట్స్ హౌ దే సడన్లీ కొలాప్స్ అండ్ డై. ఈ 10% బ్లడ్ ఉన్న దే కెన్ సర్వైవ్. అంటే పెయిన్ వచ్చింది 20 minutes తర్వాత ఆగిపోతుంది. మరి మీరు నడుస్తే నొప్పి ఎక్కువ అవుతుంది, ఎందుకంటే మీకు 10% కదా బ్లడ్ పోతుంది. సో వన్స్ హార్ట్ అటాక్ ఆల్వేస్ హార్ట్ అటాక్. వన్స్ హార్ట్ అటాక్ అయ్యిందంటే హార్ట్ అటాక్ వచ్చినట్టు ఎవిడెన్స్ ఉంటుంది మీకు, ఈసీజీలో కానీ ఎకోలో కానీ బ్లడ్ టెస్ట్లో కానీ ఎవిడెన్స్ కంపల్సరీ ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఎవిడెన్స్? ఇది యూజువల్గా అప్ టు 14 days వరకు ఉంటుంది బ్లడ్ టెస్ట్లో. ఈసీజీ ఎకోలో యూజువల్గా మనం దాని లోపల ప్రొసీజర్ స్టెంట్ వేసేసాం అనుకోండి, అది రికవరీ అయిపోతుంది. అది 3 hours లోపల పేషెంట్స్ హాస్పిటల్ వెళ్ళిపోయారు అనుకోండి, 95% to 100% రికవరీ అయిపోతారు. 3 hours to 6 hours అనుకోండి, 50% మాత్రమే మనము బతికించగలుగుతాం. అంటే రైట్. 6 hours to 9 hours అనుకోండి, ఆల్మోస్ట్ 80% డ్యామేజ్ అయిపోతుంది. సపోజ్ హార్ట్ అటాక్ వచ్చి మీరు అన్నట్టు వాళ్ళు ఫైట్ చేసి కోప్ అయ్యారు, బతుకుతారు అంతేనా? బతుకుతారు, బట్ ఆ బ్లాక్ అనేది వాళ్ళు కూర్చోడానికి సరిపోతుంది. 10% బ్లడ్డే కదా పోతుంది, అగైన్ బ్లాక్ రావచ్చు. ఎందుకంటే బాడీ ఫైట్ చేస్తూ ఉంది టు మెయింటైన్ ఇట్. మీరు హాస్పిటల్ వెళ్ళి బ్లడ్ థిన్నెస్ ఏమైనా వేసుకున్నారు అనుకోండి, ఇంకా కొద్దిగా టైం మాకు దొరుకుతుంది. రైట్. అప్పుడు ఏం చేస్తారు, మనం బ్లడ్ టెస్ట్ చేస్తాము, ఈసీజీ, ఎకో, బ్లడ్ టెస్ట్, 3 మెథడ్స్ ఉంది. ఫస్ట్ ఈసీజీ తీస్తాం. ఈసీజీ క్యాన్ బి నార్మల్, ఎందుకంటే బ్లడ్ 10% పోతుంది కదా, 100% బ్లాక్ అయ్యింది, వితిన్ 5 minutesలో ఓపెన్ అయిపోయింది కాబట్టి ఈసీజీలో తేడా ఉండకపోవచ్చు. యూ హ్యావ్ టు రిపీట్ ద ఈసీజీ, సెకండ్ ఈసీజీ, థర్డ్ ఈసీజీ ఒక 2-3 hours రిపీట్ చేయాలా. రెండోది ఎకో చేయాలా. ఎకో చేసేటప్పుడు ఈ రక్తనాళం ఎక్కడ సప్లై చేస్తుందో ఆ పర్టికులర్ ఏరియా మూవ్మెంట్ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇవి రెండు లేకపోయినా బ్లడ్ టెస్ట్ మనం చేస్తాం, ట్రోపోనిన్ అని బ్లడ్ టెస్ట్, ట్రోపోనిన్ టీ, ట్రోపోనిన్ ఐ. ఈ బ్లడ్ టెస్ట్లో మనకు హార్ట్ అటాక్ వచ్చిందా లేదా అని తెలిసిపోతుంది. ట్రోపోనిన్ ఎంత ఉంటే హార్ట్ అటాక్ వచ్చినట్టు సార్? ట్రోపోనిన్ అది వాల్యూస్ ఉంటుందండి, డిఫరెంట్ వాల్యూస్, ఒకటి కట్ ఆఫ్ ఉంటుంది. ట్రోపోనిన్ ఐకి వేరే వాల్యూ, ట్రోపోనిన్ టీకి వేరే వాల్యూ. ఇవన్నీ వితిన్ వెంటనే కనపడుతుంది, 6 hours to 10 hours అవుతుంది ట్రోపోనిన్ పెరగడానికి. సో యాజ్ సూన్ యాజ్ హార్ట్ అటాక్ వచ్చింటే కనుక్కోవడానికి వెరీ ఇంపార్టెంట్ ఈసీజీ, నెక్స్ట్ ఎకో, నెక్స్ట్ ట్రోపోనిన్ అనేది కొద్దిగా టైం పడుతుంది. మొత్తానికి పేషెంట్ హాస్పిటల్లో కూర్చోవాలి, వాళ్ళే నువ్వు బయటకు వెళ్ళు, నీకు లేదు అంటేనే వెళ్ళకూడదు, అంతే, మనం అక్కడే కూర్చుంటాం అంతే. ఇది చాలా అంటే ఆల్మోస్ట్ ఎవరికి వాళ్ళు తెలుసుకుని ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిన విషయం. సార్ షవర్లో ఉన్నప్పుడు చాలామంది వింటూ ఉంటాం, కోల్డ్ షవర్లోకి వెళ్ళంగానే బాడీ షాక్లోకి వెళ్ళి హార్ట్ అటాక్స్ వస్తాయని. ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే కోల్డ్, ఎక్స్ట్రీమ్ కోల్డ్, మనం హాట్ వాటర్ లేకుండా చల్లగా, మరీ చల్లగా కోల్డ్ వాటర్లో స్నానం చేసేటప్పుడు ఏమవుతుందంటే రక్తనాళం మొత్తం చిన్నదైపోతుంది. అప్పుడు బీపీ అనేది సడన్గా పెరుగుతుంది, హార్ట్ రేట్ పెరుగుతుంది, గుండెకి పోయే రక్తనాళం సైజ్ అనేది తగ్గిపోతుంది. సో గుండెకి పోయే రక్తనాళం సైజ్ తగ్గినప్పుడు బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో ఇదే మెకానిజం. వింటర్ సీజన్లో హార్ట్ అటాక్ జనరల్గా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బాడీలో మెటబాలిజం ఎక్కువ ఉంటుంది, దాని కొరకు వాళ్ళకి బ్లడ్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అదే టైంలో కోల్డ్ ఎక్స్పోజ్ అయినప్పుడు బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ అవుతుంది. సో ఇలా ఉండే రక్తనాళం ఇలా అయిపోయింది అనుకోండి, బ్లడ్ పోయేది 80% సడన్గా తగ్గిపోతుంది. ఎప్పుడైనా కానీ సడన్గా 80% బ్లడ్ అలా తగ్గినప్పుడు హార్ట్ అనేది ఫాస్ట్గా కొట్టుకోవడం జరుగుతుంది, అరిథ్మియా అంటాం. అలా సడన్గా జరిగినప్పుడు పేషెంట్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ ఈ ఐస్ దాంట్లో పేషెంట్స్ ముగ్గుతుంటారు, దిల్ గెట్ టేక్ కోల్డ్ బాత్, ఐస్ బాత్ అంటారు కదా, ఇవన్నీ చాలా రిస్కీ థింగ్. ఎస్పెషలీ పీపుల్ హూ హ్యావ్ బ్లాక్, అదే స్మోకర్స్, డయాబెటిక్స్, హై కొలెస్ట్రాల్ అండ్ హై షుగర్ ఉండేవాళ్ళు, హై బీపీ ఉండేవాళ్ళు, దే షుడ్ నాట్ ఎక్స్పెరిమెంట్ ఆల్ దీస్ థింగ్స్, ఎస్పెషల్లీ పీపుల్ అబౌవ్ 50. అది దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ దీస్ థింగ్స్. ఇప్పుడు వాతావరణం మారుతుంది సార్, కోల్డ్ వేవ్ వచ్చింది, దీనికి కూడా హార్ట్ హెల్త్తో ఏమైనా సంబంధం ఉందా? అవును, అదే కోల్డ్ వేవ్ వచ్చినప్పుడు జనరల్గా వింటర్ సీజన్లో వచ్చే మార్పు ఏంటంటే, వింటర్ సీజన్లో బాడీని హీట్గా పెట్టుకోవడానికి బాడీకి మెటబాలిజం ఎక్కువ ఉంటుంది. సో బాడీ నీడ్స్ మోర్ ఆక్సిజన్, బ్లడ్ సప్లై ఎక్కువ కావాలి, డిమాండ్ అనేది ఎక్కువ ఉన్నది. అదే టైంలో కోల్డ్కి ఎక్స్పోజ్ అయినప్పుడు బ్లడ్ వెజల్ సైజ్ తగ్గిపోతుంది, బ్లడ్ వెజల్ కన్స్ట్రిక్ట్ అవుతుంది, బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగేటప్పుడు అండ్ ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది, బ్లడ్ సప్లై తగ్గుతుంది, ఇది మిస్ మ్యాచ్ జరుగుతుంది. ఇది ఒకటి. రెండోది, ఓవరాల్గా ఈ నవంబర్, డిసెంబర్, జనవరి ఈ పీక్ వింటర్ సీజన్లో జనాలు ఏం చేస్తారు, జనరల్గా దే ట్రై టు రెస్ట్రిక్ట్, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది ఒకటి. రెండోది, బాగా బజ్జీలు బొండలు తింటాం కదా, వెన్ ద కోల్డ్ వెదర్ వచ్చినప్పుడు యూ వాంట్ ఈట్ సంథింగ్, ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ తినాలని అనిపిస్తుంది. సో తినేది ఎక్కువైపోయింది అండ్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది. అవును. అండ్ స్మోకింగ్ ఎక్కువ అవుతుంది, డ్రింకింగ్ ఎక్కువ ఉంటుంది వింటర్ సీజన్లో ఓవరాల్. అండ్ సో ఓవరాల్గా మనం ఫుడ్ ఐటమ్స్ కూడా హెల్తీ ఫుడ్ తినము, ఎక్కువ ఆయిలీ ఐటమ్స్, ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తినడం. సో ఇవన్నీ పెరగడం వల్ల వెయిట్ పెరుగుతుంది. ఓవరాల్ అన్హెల్తీ డైటరీ హ్యాబిట్స్, ఇంక్రీజ్డ్ స్మోకింగ్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇవన్నీ కలిసి ఓవరాల్గా పేషెంట్కి హార్ట్ అటాక్ రిస్క్ అనేది పెరిగిపోతుంది. ఈ టైంలో పేషెంట్కి ఒక సీజనల్ ఫ్లూ, ఒక ఇన్ఫెక్షన్, మైల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. ఎనీ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ పేషెంట్కి 20% బ్లాక్ ఉన్న రప్చర్ అయ్యి 100% అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎనీ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఏదైనా కానీ
ఫిజికల్ స్ట్రెస్, మరి చలి ఎక్కువ ఉంది, అన్యూజువల్గా ఎక్సర్సైజ్ ఆ రోజు చేస్తున్నాం అనుకోండి, దట్ ఆల్సో క్యాన్ ప్రెసిపిటేట్ హార్ట్ అటాక్.